వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ టాపిక్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు, ఆధునిక చికిత్సా విధానాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 49 నుంచి డాక్టర్ మైత్రేయి గారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ విషయంలో ఓవరీస్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముందు దాని గురించి తెలుసుకుందాం డాక్టర్, దాని గురించి చెప్తారా? ఓకే అండి. నార్మల్గా ఓవరీస్ అంటే ఏంటి అంటే అండి, అండాశయాలు. ప్రతి రీప్రొడక్టివ్ ఫీమేల్కి ఈ అండాశయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట. అంటే మనకి ఏమవుతుంది అంటే, ఇఫ్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ ఓవరీ నుంచి అంటే అండాశయం నుంచి ఒక ఎగ్ అని డెవలప్ అయ్యి అది రిలీజ్ అవ్వాలన్నమాట. ఇలా రిలీజ్ అయిన తర్వాతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ రిలీజ్ అవ్వడానికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, పెరగడానికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అనేది తర్వాత ఆగిపోతుంది. అందుకు మనకి అండాశయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలా ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది చూసుకోవాలండి. ఓకే డాక్టర్, మెయిన్గా ఓవరీస్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఏమేమి వస్తూ ఉంటాయి? ఓకే, ఇప్పుడు మనము ఓవరీస్ చూసుకుంటే అండి, దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకటి ఏంటి అంటే, ఎక్కువ ఫాలికల్స్ ఉన్నా కానీ లేకపోతే చాలా తక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓవ్యులేషన్ దగ్గర ఏమవుతుంది అంటే, ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటాము, దాన్ని PCOS అంటాము. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎగ్ డెవలప్ అవ్వడము, రిలీజ్ అయ్యే దగ్గర ఇబ్బంది అనేది వస్తుందన్నమాట. వీళ్ళకి యూజువల్గా చూసుకుంటే సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. అంటే ఒకసారి ఎప్పుడన్నా 2 మంత్స్కి రావచ్చు, 3 మంత్స్కి రావచ్చు, కొందరికి 6 మంత్స్ వరకు కూడా రాకపోవచ్చు. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు. సో ఇలా అవ్వనప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కూడా కరెక్ట్గా ఎప్పుడు వాళ్ళే ట్రై చేయాలి అనేది ఇబ్బంది ఉంటుందన్నమాట. సో అక్కడ అనేది ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఇంకొక స్పెక్ట్రమ్కి ఒక ఎండ్ ఉన్నదనమాట. PCOS ఒక ఎండ్ అయితే లో ఓవేరియన్ రిజర్వ్ అనేది ఇంకొక ఎండ్. అంటే దీంట్లో ఏమవుతుంది, అండాశయంలో రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, అలా న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరా అంటే అవ్వచ్చు. కాకపోతే వాళ్ళ రిజర్వ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎగ్స్ అనేవి తొందరగా డిప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇలా డిప్లీట్ అయిపోకుండా ఉండడానికి తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఇనీషియల్గా మనము ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నామో, AMH అనేది ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అండి. ఇది చేయించుకోవచ్చు. ఇది ఏంటి అంటే, సైకిల్కి ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. అంటే పర్టిక్యులర్గా డే 2నే చేయించుకోవాలి అన్నట్టుగా కాదు, ఏదన్నా రోజు చేయించుకోవచ్చు అనమాట. ఈ బ్లడ్ టెస్ట్ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆ ఫీమేల్లో ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అన్నట్టుగా మనకి చూపిస్తుంది. అది అండ్ ఒక స్కాన్ చేయించుకుంటే రెండింటిని కోరిలేట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఎంత టైం ఉంది అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుందండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు మనం ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలి? ఓకే, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అని ఎప్పుడు అనాలి అంటే, మనము ఒక 1 ఇయర్ రెగ్యులర్గా కపుల్ అనేది ట్రై చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ట్రై చేసి, అది కూడా ఏ విధమైన కాంట్రసెప్షన్ వాడకుండా, పిల్స్, కాండమ్స్ ఇట్లాంటి ఏవి వాడకుండా ట్రై చేసి 1 ఇయర్ తర్వాత వాళ్ళకి పిల్లలు అనేది కలగట్లేదు అంటే అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా గుర్తించాలి. అండ్ యూజువల్గా 86% కపుల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ కన్సీవ్ అవుతారండి. దాని తర్వాత 2 ఇయర్స్ వరకు ఒక 92% కన్సీవ్ అయిపోతారు. ఆ రిమైనింగ్ 8% కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక చిన్న సమస్య ఎక్కడో ఉండడం వల్ల కన్సెప్షన్ అనేది డిలే అవుతుంది అని మనం గుర్తించాలండి. ఓకే డాక్టర్, అంటే ఎటువంటి కారణాలు వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తూ ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది మేల్ ఫీమేల్ అన్నట్టుగా మనం చూసుకోవాలండి. ఇప్పుడు 100 కపుల్స్ని తీసుకుంటే ఒక 30%లోనేమో ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక 30%లో మేల్స్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే పర్సంటేజ్ ఉందో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 30%లో ఎక్కడ ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే మేల్స్లో ఉండట్లేదు, ఫీమేల్స్లో ఉండడం లేదు, బట్ స్టిల్ కన్సెప్షన్ అనేది రావడం లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. మళ్ళీ దీంట్లో ఫీమేల్స్లో చూసుకుంటే మళ్ళీ వీళ్ళల్లో 3 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవచ్చండి. ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళల్లో అండాశయంలో ప్రాబ్లం ఉందా, గర్భాశయంలో ఉందా, లేకపోతే ట్యూబ్స్లో ఉందా, ఈ విధంగా చూసుకోవాలి. మేల్స్లో అంటేనేమో మనం బేసికల్గా ఒక సెమెన్ అనాలిసిస్ అనేది చూసేసి దాంట్లో 3 పారామీటర్స్ చూస్తామండి. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. ఈ 3 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి. దాని తర్వాత ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది కేటగరైజ్ చేసుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలండి. ఓకే డాక్టర్, మెయిన్గా లేడీస్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి?
ఓకే. అనటామికల్‌గా చూసుకుంటే అండి ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి 3 భాగాలనేవి ఇంపార్టెంట్ అనమాట ఆడవాళ్ళల్లో. గర్భాశయము, పక్కన ట్యూబ్స్ ఉంటాయి, అండాశయాలు. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ ప్రొసీజర్ అనేది ఏంటి అంటే ఎవ్రీ మంత్ సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఒక ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమవుతుంది అంటే కలిసినప్పుడు స్పర్మ్స్ అనేవి కింద వెజైనాలో డిపాజిట్ అవుతాయి. దాని నుంచి లోపలికి గర్భాశయంలోకి ట్రావెల్ చేస్తాయి. అవి గర్భాశయం నుంచి మళ్ళీ ట్యూబ్లోకి వెళ్ళి ఈ అండము అండ్ కన్నము రెండు ఆ ట్యూబ్లో కలుస్తాయి అన్నమాట. ఎంబ్రియో అనేది అక్కడ ఫామ్ అయ్యాక మళ్ళీ అది వచ్చి గర్భాశయంలో అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఈ 3 భాగాలలో ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది చూడాలి. అంటే అండాశయంలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం లేదా, లేకపోతే రిజర్వ్ తక్కువ ఉందా, ఇంకొకటి ఏంటి గర్భాశయంలో స్ట్రక్చర్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, యూట్రస్ షేప్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, లోపల ఏమన్నా పొర ఉందా, లేకపోతే యూట్రస్ ఏమైనా 2 భాగాలుగా విడుందా, ఇట్లా అనేది చూసుకోవాలి. ట్యూబ్స్కి వస్తే ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, లేకపోతే ఒక్క ట్యూబే బాగుందా, ఒక్క ట్యూబే ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సైకిల్స్ అనేవి మనకి రెగ్యులర్గా రావడానికి హార్మోన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. అంటే ఏంటి అంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు మనం ఈ FSH, LH, E2, P4 అనే బేస్ లైన్ హార్మోన్స్ అనేవి చేస్తామన్నమాట. ఇవి దేనికి పనికొస్తాయి? అండం అనేది పెరిగి రిలీజ్ అవ్వడానికి ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆడవాళ్ళల్లో 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటి అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కూడా అటు ఇటుగా ఉంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, లేకపోతే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడము, ఇలాంటి ఇబ్బందులన్నీ మనకు కనిపిస్తాయండి. ఓకే డాక్టర్, ఈ పీసీఓడి గురించి కాస్త బ్రీఫ్గా చెప్తారా? ఓకే. ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే అండి నార్మల్గా దీంట్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే యానోవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ పిక్చర్ అంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళ అండాశయంలో మోర్ దాన్ 12 ఫాలికల్స్ ఒక్క సైడ్ ఉంటే దాన్ని PCOS ఫీచర్ ఉంది అన్నట్టు అంటామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే ఫేస్ పైన ఎక్కువగా యాక్నీ ఉండడము, అన్వాంటెడ్ హెయిర్ ఉండడము, నెక్ డార్కెన్ అయిపోవడము, ఇవన్నీ దాని కిందికి వస్తాయి. ఇంకొకటి బయోకెమికల్ పిక్చర్ FSH, LH అనే హార్మోన్స్ రేషియో అనేది ఆల్టర్ అవుతుందన్నమాట. వీటన్నిటిలో ఏదన్నా 2 ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఈ PCOS ఉంది అన్నట్టుగా అంటామండి. దీంట్లో ఏమవుతుంది అంటే మెయిన్గా ఇంకొక కీ ఫీచర్ ఏంటి అంటే వెయిట్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది. వెయిట్ అనేది పెరిగినప్పుడు మన పొట్ట పైన ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయినప్పుడు హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్, రిలీజ్ అనేది చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో బేసికల్గా ఎవరికన్నా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ వర్కౌట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం మార్చుకోవడము, ఇలా అన్నీ చేస్తే సైకిల్ అనేది ఎప్పుడైతే మళ్ళీ రెగ్యులర్గా వస్తుందో అప్పుడు ఓవ్యులేషన్ అనేది కూడా వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ట్రీట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి జస్ట్ సైకిల్ అనేది రెగ్యులర్ కావాలా, పిల్లలు కూడా ఎట్ ద సేమ్ టైం కావాలా అనేది. సైకిల్ అనేది జస్ట్ రెగ్యులర్గా కావాలి, ఇప్పుడే మాకు పిల్లలు వద్దనుకుంటున్నాము అంటే వాళ్ళు పిల్స్ అనేవి వాడుకొని సైకిల్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇలా వాడినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఎండోమెట్రియం, గర్భాశయంలో పొర ఏదైతే ఉందో అది అట్లే పైలప్ అయిపోదనమాట. ఎప్పుడైతే పీరియడ్ అనేది ఒక 3 months 4 months రాకపోకుండా ఉంటుందో అప్పుడు యూట్రస్లో లేయర్ అనేది చాలా థిక్కెన్ అయిపోతుంది. అది షెడ్ అవ్వాలి ఎవ్రీ మంత్. షెడ్ అవ్వకపోతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో పిల్లలకి కాకుండా నార్మల్గా సైకిలే రెగ్యులర్ కావాలి అంటే ఈ పిల్స్ అనేవి వాడుకొని అలా సైకిల్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చండి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కావాలి అనుకుంటున్నారు అంటే అప్పుడు ఎగ్ డెవలప్మెంట్కి టాబ్లెట్స్ అనేవి పెట్టుకోవాలండి. అలా ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఓకే డాక్టర్, అయితే చాలా మందిలో ఈ సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనే సమస్య ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు PCOS అనేది ఒక కారణం అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇర్రెగ్యులర్గా ఉంది అన్నప్పుడు ఇట్ మే బీ లైక్ ఒక 3 months వరకు రాకపోవడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎర్లీగా వచ్చేయడము, అంటే మంత్కి ఇలా 2 సార్లు అవ్వడము, 15 daysకే 20 daysకే సైకిల్ వస్తుంది అన్నము. ఇలా 2 రకాలుగా ఉంటుంది. PCOS అంటేనేమో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ చేంజ్ ఇవన్నీ చేసుకొని
కొంచెం వరకు తగ్గించుకోవచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే సైకిల్ ఎర్లీగా వస్తుందో అప్పుడు ఏదన్నా హార్మోన్ సమస్య ఉందా అనేది ఒకటి చూడాలి. అండ్ అదే కాకుండా సైకిల్ ఎర్లీగా వచ్చినప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ఒకటి అండాశయంలో రిజర్వ్ తగ్గినప్పుడు కూడా సైకిల్ లెంత్ అనేది తగ్గుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 30 డేస్ 25 డేస్కి రావడం, 23 డేస్కి రావడం ఇలా అనేది కనిపిస్తుంది అనమాట. సో అది ఒక జస్ట్ చిన్న మనకి ఇండికేషన్ ఇస్తుంది మన సైకిల్ అనేది హిస్టరీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళల్లో ఏం సమస్య ఉంది అనేది మనం కొంచెం మటుకు గమనించవచ్చండి. ఒక డాక్టర్ కాలర్ ఉన్నారు, నేహా ఖమ్మం నుంచి. నేహా గారు, హలో హలో, వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుందండి. ఓకే. అయితే ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటే ట్యూబ్స్ బ్లాక్స్ అని చెప్పారు మేడం. ఓకే అండి. అయితే ఆపరేషన్ చేసినప్పుడు 2 ట్యూబ్స్ క్లియర్ అయిపోయినాయి, బాగుంది అని చెప్పారు. ఓకే. ఇప్పుడు 3 years అవుతుంది మేడం ఆపరేషన్ చేయించుకొని. తర్వాత IUI కూడా 3 సార్లు చేయించుకున్నా. ఓకే. లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా అందలే మేడం. రీసెంట్ గా 3 months బ్యాక్ హాస్పిటల్ వెళ్తే అప్పుడు కూడా హిస్ట్రోస్కోపీ చేశారు మళ్ళీ. ఓకే అండి. లోపల గర్భసంచి లోపల స్మాల్ సెప్టెడ్ ఉందని చెప్పారు మేడం, సెప్టమ్. ఓకే. అయితే అది కూడా క్లియర్ చేసేసామని ఇప్పుడు కూడా 3 సార్లు IUI చేశారు, అయినా కూడా అందలేదు మేడం. అందలేదు. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 23 years మేడం. 23 years. మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ ది బాగుందండి, 20 millions ఉంది కౌంట్. 20 million. దాంట్లో ఇంకొకటి మొటిలిటీ అని ఉంటుందండి, అదేమన్నా గుర్తుందా మీకు? మొటిలిటీ 60% ఉందండి. 60%. ఓకే. ఓకే అండి. మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయా ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ వస్తుంది మేడం. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వస్తాయి. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి అంటున్నప్పుడు ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గానే జరుగుతుంది అండ్ ట్యూబ్స్ కూడా ఓపెన్ అయ్యాయి అంటున్నారు. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది రాలేదు IUI చేసిన. సో ఇలా ఉన్నప్పుడు ఏమంటాము అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ అనేవి బాగున్నాయి అండ్ మీ హస్బెండ్ కౌంట్ కూడా బాగుంది అన్నట్టుగా అంటున్నారు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ బాగుంటే మనం దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే లోపల మనకి ఏదో కనపడని సమస్య ఉంది అన్నట్టుగా. మీకు ఇంకా యూట్రస్లో సబ్సెప్టమ్ అంటున్నారు, అది కూడా క్లియర్ చేశారు అనేది. ఇలా IUI అనేది 3 cycles అనేది అయిపోయింది బట్ స్టిల్ ఇంకా మీకు రావట్లేదు అంటే అప్పుడు మీ ఏజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి ఇంకొక 1 or 2 cycles అనేది ట్రై చేయొచ్చండి. దాంట్లో కూడా అవ్వకపోతే అప్పుడు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ IVFకి వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 3 cycles IUI అనేది అయిపోయింది. దీంట్లో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఇంకా న్యాచురల్గా ట్రై చేయడము అనేది చూసుకుంటే టైం అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అందుకు ఒక సైకిల్ అట్లా మళ్ళీ IUI ట్రై చేయండి. దాని తర్వాత కూడా అవ్వకపోతే అప్పుడు IVFకి వెళ్తే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుందండి మీకు. రెడీగా ఉన్నారు పద్మజ కొత్తగూడెం నుంచి. పద్మజ గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. మా కోడల గురించి మాట్లాడుతున్నాను మేడం. నేను అమ్మ డెఫ్ అండ్ డెంబ్, మా సన్ కూడా డెఫ్ అండ్ డెంబ్. ఓకే. అయితే 7 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంతవరకు పిల్లలు లేరు. అయితే ఒకసారి తీసుకెళ్లి చూపించామండి ఫర్టిలిటీ సెంటర్ చూపిస్తే అక్కడ ఏంటంటే ఓవా అవి కూడా క్వాలిటీ లేవు, స్పర్మ్ కూడా తక్కువ ఉన్నాయి అనేసి అన్నారండి. ఓకే. మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ట్రీట్మెంట్కి వెళ్తే బాగుంటుంది ఫర్టిలిటీకి చెప్తారనేసి. ఓకే. ఓకే అండి. యాక్చువల్గా ఒకటి సమస్య ఏంటంటే అండి, ఇద్దరిలో సమస్య ఉంది కాబట్టి ఎంత మటుకు మనము మీ ఎగ్ మీ స్పర్మ్తో ముందుకెళ్ళాలి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే కంపల్సరీగా మీ జీన్స్తోనే ముందుకెళ్ళాలి అంటే పిల్లల్లో కూడా ఆ సమస్య వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కాల్ అనేది మీరు తీసుకోవాలి. అంటే లైక్ కంపల్సరీగా లేదు పిల్లల్లో ఆ సమస్య వచ్చినా కానీ పర్లేదు మా జీన్స్తోనే మేము ముందుకెళ్ళాలి అంటేనేమో తన ఎగ్ అండ్ తన స్పర్మ్తోనే ముందుకెళ్ళొచ్చండి. లేదు మాకు అలా ఛాన్స్ తీసుకోవాలని లేదు అంటే కంప్లీట్గా ఎంబ్రియో డొనేషన్ అనేది చేయించుకుంటే బెటర్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి, అంటే లైక్ ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉన్నప్పుడు వేరే ఎగ్ వేరే స్పర్మ్తోని ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యాక ఆ ఈడి అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే ఇలాంటి సమస్య అనేది వాళ్ళకి పిల్లలకి మనం ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటాం కాబట్టి ఆ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ అండి. ఎందుకు అంటే మీకు కొంచెం స్పర్మ్ కూడా తక్కువ ఉంది అన్నారు అండ్ ఎగ్ క్వాలిటీ కూడా బాగాలేదు అంటున్నారు కాబట్టి వాళ్ళదే ట్రై చేసే కన్నా ఇలా ఎంబ్రియో డొనేషన్కి వెళ్తే బెటర్ ఆప్షన్ అండి. ఓకే డాక్టర్, ఇక ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి యూజువల్గా?
ఓకే. ఫస్ట్ మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు బేసికల్గా ఒక జస్ట్ టాబ్లెట్స్తోనే స్టార్ట్ చేస్తామండి. అంటే ఓరల్ ఓవ్యులోజన్స్ అంటామన్నమాట దాన్ని. ఓవ్యులేషన్ ఇండక్షన్కి ఏమవుతుంది అంటే నార్మల్గా సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండి ఎగ్ అనేది రిలీజ్ అవుతున్నా కానీ మనం ఈ స్టిమ్యులేషన్ అనేది చేసుకుంటే ఒక్క ఎగ్ వచ్చే దగ్గర ఒక 2 ఎగ్స్ వస్తే సక్సెస్ రేట్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బేసికల్గా టాబ్లెట్స్తో అనేది స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఈ టాబ్లెట్స్తో అయిపోయాక ఒక 3 months అలా ట్రై చేసి రాకపోతే నెక్స్ట్ ఇంజెక్షన్స్కి వెళ్తామండి. గొనెడోట్రాపిన్స్ అంటాము. ఈ ఇంజెక్షన్స్ ఆ స్టెప్ కూడా అయిపోయినాక నెక్స్ట్ ఇలా న్యాచురల్గా ట్రై చేశారు బట్ స్టిల్ ఇంకా కన్సెప్షన్ అనేది అందడం లేదు అంటే ఐయుఐ స్టెప్కి వెళ్తాము. ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. ఈ ఐయుఐ అనేది ఒక్కొక్కరికి ఎన్ని సైకిల్స్ చేయాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు చేయాలి ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ఇది కూడా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ అనేది ఐవీఎఫ్ అండి. సో ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ బేసికల్గా డ్రగ్స్తోని ట్రై చేసి నెక్స్ట్ అవ్వకపోతే ఐయుఐతోని చేసి దాని తర్వాత ఐవీఎఫ్. అంటే కంపల్సరీగా అందరు కపుల్స్కి ఇదే ఫాలో అవ్వాలని లేదు. వాళ్ళ సమస్య ఎలా ఉంది దాని ప్రకారం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఒక్కొక్క కపుల్కి ఇండివిజువలైజ్డ్గా చూసుకోవాలండి. ఓకే డాక్టర్, అయితే ఈ ఐయుఐ ఎలా చేస్తారు, ఎవరికి ప్రిఫర్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. దీంట్లో ఏం చేస్తాము అంటే దీంట్లో సెల్ఫ్ ఉంటుంది, డోనర్ ఉంటుంది. సెల్ఫ్ అంటే ఏంటి అంటే హస్బెండ్ కణాలే తీసుకొని గర్భాశయం లోపలికి వదిలిపెడతామన్నమాట. ఇన్ కేస్ హస్బెండ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది, కణాలు అనేది కరెక్ట్గా లేదు, నంబర్ చాలా తక్కువగా ఉంది, ఒక్కొక్కసారి 0 ఉంది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొటిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మొటిలిటీ అంటే స్పర్మ్ కదలికలు. ఈ మొటిలిటీలో చాలా ఇబ్బంది ఉంది. నార్మల్గా మొటిలిటీ ప్రోగ్రెసివ్ అనేది 30% ఉండాలన్నమాట. ఇలా లేకుండా 10% ఉంది, లెస్ దాన్ 10 ఉంది. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే అసలే కదలికలు అనేవి ఉండదన్నమాట, 0 ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అప్పుడు డోనర్ అనేది సజెస్ట్ చేస్తామండి. లేదు అన్నీ బాగున్నాయంటే హస్బెండ్ స్పర్మ్తోనే వెళ్ళొచ్చు. దీనిలో ఏం చేస్తాము అంటే నార్మల్గా ఫీమేల్కి పీరియడ్ వచ్చిన 2వ రోజు అనేది ఒక స్కాన్ అనేది చేసుకొని హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉంటే టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. అలాంగ్ విత్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా లేదా అనేది ఒక్కొక్క కేసుకి డిపెండ్ అయ్యి ఉంటుందండి. అలా అయిపోయిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాము. అంటే ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది, అది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనేది మనం స్కాన్స్లో చూసుకుంటాము. 2వ రోజు చేసి మళ్ళీ 9th డే చేసుకొని అలా రిపీట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎగ్ సైజు అనేది పర్టిక్యులర్గా కరెక్ట్గా వచ్చే వరకు, అంటే అరౌండ్ 18 to 20 mm అనేది ఆ సైజు రావాలి. ఇలా వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తాము. దాన్ని ట్రిగ్గర్ అంటామన్నమాట. ఇది ఇచ్చిన యూజువల్గా 36 అవర్స్కి ఐయుఐ అనేది చేస్తాము. అంటే శాంపిల్ తీసుకొని అది ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో యాక్టివ్ స్పర్మ్స్ అనేది అన్నిటినీ సపరేట్ చేసుకొని గర్భాశయం వరకు లోపల వదిలిపెడతాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మొటిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈవెన్ మనము శాంపిల్ తీసుకెళ్ళి గర్భాశయం లోపల వదిలిపెట్టినా కానీ మళ్ళీ అక్కడి నుంచి స్పర్మ్ అనేది ట్యూబ్ వరకు అదే ట్రావెల్ చేయాలి. అందుకు ఐయుఐలో కూడా మొటిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనకి శాంపిల్ అనేది వదిలిపెట్టిన తర్వాత ఫీమేల్ని ఒక 15 to 20 minutes రెస్ట్ అనేది తీసుకోమంటాము ఆ టేబుల్ పైనే. దాని తర్వాత ఇలా రెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తను యూజువల్గా నార్మల్ వర్క్ అనేది చేసుకోవచ్చండి. ఇది ఎవ్రీ కపుల్ అడిగే యూజువల్ కామన్ క్వశ్చన్ అనమాట. ఐయుఐ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేది. ఏమి పెద్ద గేమ్ ఉండవండి. అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద ప్రొసీజర్ ఏం చేయలేదు, జస్ట్ న్యాచురల్ కన్నా ఒక్క స్టెప్ అనేది ముందుకెళ్ళామంతే. అంటే బయట డిపాజిట్ అయ్యే శాంపుల్ని తీసుకొని మనం ప్రాసెస్ చేసి మీ గర్భాశయం లోపల వరకు వదిలిపెట్టామంతే. సో ఇది మనకు ఆ స్పర్మ్స్ అనేవి అప్పుడే అవి ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. ఆ 15 to 20 minutes ఏదైతే రెస్ట్ మేము అడ్వైస్ చేస్తామో ఆ టేబుల్ పైన అనేది దట్ ఈస్ ఇనఫ్ అనమాట. మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ యూజువల్ నార్మల్ వర్క్ అనేది రెజ్యూమ్ అయిపోవచ్చు. అంటే ఇంట్లో పని చేసుకోవడము, మీ ఆఫీస్ వర్క్ చేసుకోవడం, ఇవన్నీ రెగ్యులర్గా చేసేసుకోవచ్చు అండి. కంటిన్యూస్గా రెస్ట్ తీసుకోవడము ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నార్మల్గా ఎక్సర్సైజ్ అలాంటివి కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఏదన్నా కానీ కన్సెప్షన్ వరకు మీరు యూజువల్గా ఫాలో అయిపోవచ్చు. ఒక్కసారి కన్సీవ్ అయ్యారు అంటే అప్పుడు ఇలా బరువు పనులు చేయకపోవడము, ఎక్కువ ట్రావెలింగ్ చేయకపోవడము ఇలాంటివి చెప్తామంతే. సో కన్సీవ్ అయ్యే వరకు ఏదన్నా నార్మల్గా మీరు ఫాలో అయిపోవచ్చండి. ఐయుఐ అంటే ఇలా మనకి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకొని దాని తర్వాత గర్భాశయం వరకు శాంపుల్ వదిలిపెడతామండి.
ఓకే డాక్టర్, ఈ ఐయుఐ చేయడానికి గల అంటే పేషెంట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, అంటే ఏ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకొని చేస్తారు, అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందా ఇది చేయడానికి? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఏజ్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఐయుఐ చేయొచ్చా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఫీమేల్లో రిజర్వ్ చాలా తక్కువగా ఉంది అంటే నార్మల్గా ఒవేరియన్ రిజర్వ్ చూడడానికి ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయిస్తాము. దాంట్లో నార్మల్ అనేది 2 to 4 అనేది నార్మల్ రేంజ్ అనమాట. ఇన్ కేస్ ఫీమేల్కి 0.5 కన్నా బాగా తక్కువగా ఉంది అంటే వాళ్ళకి యూజువల్గా ఐవీఎఫ్ అనేది ఐయుఐ అనేది సజెస్ట్ చేయమండి. ఎందుకు అంటే ఇది కొంచెం టీడీఎస్ ప్రాసెస్, అంటే మనం ఇదంతా మానిటర్ చేసుకునే వరకు టైం పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐయుఐలో సక్సెస్ రేటు అనేది 15 to 20% ఉంటుంది పర్ సైకిల్. అలా ఎప్పుడైతే ఈ ఏఎంహెచ్ బాగా తక్కువగా ఉందో మనం ఇలా టైం అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇలా ఐయుఐ చేయాలి అంటే ఫస్ట్ ఫీమేల్లో ఏఎంహెచ్ అనేది కొంచెం నార్మల్గా ఉండాలి. అండ్ ఎవరిలో అయితే ఎగ్ రిలీజ్ అవ్వకుండా ప్రాబ్లం ఉందో వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఫాలిక్యులర్ స్టడీ ఇవన్నీ చేసుకొని రిలీజ్ అయ్యే టైంకి ఐయుఐ అనేది చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా కానీ ప్రెగ్నెన్సీ ఇంకా రావడం లేదు అంటే వాళ్ళల్లో కూడా నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ అనేది ఐయుఐ అండి. అండ్ మేల్స్కి చూసుకుంటే ఏదన్నా ఎరెక్షన్ ప్రాబ్లం అన్నా ఇజాక్యులేషన్ ప్రాబ్లం అన్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామండి. ఎందుకు అంటే కలవలేకపోవడం ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి కలిసే డిఫికల్టీ ఉన్నా కానీ అప్పుడు ఐయుఐ అనేది కిడ్స్కి ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక గర్భాశయంకి ఏదైతే మౌత్ ఉంటుందో ఆ సర్విక్స్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. అక్కడ ఏమన్నా ఓపెనింగ్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా, బ్లాక్ ఉందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఐయుఐ చేసే ముందు ట్యూబ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి 2 ట్యూబ్స్ ఇంపార్టెంటో అలాగే ఐయుఐ చేయాలన్నా కానీ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలన్నమాట. సో ఐయుఐ చేసే ముందు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చూసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అండ్ ఇద్దరు కపుల్కి మేల్కి ఫీమేల్కి వాళ్ళకి వైరల్ స్క్రీనింగ్ అనేది చేయాలి. అంటే హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ ఇవన్నీ అనేది మనం టెస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకున్నాక ఐయుఐ ప్రొసీజర్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే డాక్టర్, అయితే ఈ ఐయుఐ ఎన్ని సైకిల్స్ చేయొచ్చు? ఎందుకంటే ఇందాక ఒక పేషెంట్ అడిగారు కదా, అంటే ఇంకా టైం ఉంది అంటే ఏ ఏజ్ వరకు ఇది చేయొచ్చు, ఎన్నిసార్లు చేయొచ్చు, ఓకే ఫర్దర్గా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నార్మల్గా ఐయుఐలో అండి బెస్ట్ సక్సెస్ రేటు అంటే మనకి ఫస్ట్ 3 సైకిల్స్లో ఉంటుంది. సో అకార్డింగ్ టు ఏజ్ 30 కన్నా బిలో ఉంది అంటే 3 సైకిల్స్ అలా చేసుకొని వాళ్ళకి ఫర్దర్ ఇంకా చెయ్యాలా లేదా అనేది మెయిన్గా ఒకటి ఏంటి అంటే కపుల్ పైన డిసైడ్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. లేదు వాళ్ళకి అఫోర్డబుల్ అంటేనేమో ఐయుఐ 3 సైకిల్స్ అయిపోయింది అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్. 30 దాటిన కపుల్ అంటే ఫస్ట్ 3 సైకిల్సే చాలండి. దాని తర్వాత అంటే మనము ఊరికే టైం అనేది వేస్ట్ అయిపోతుంది, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది అండ్ ఏజ్ అనేది పెరుగుతుంది. ఏజ్ అనేది పెరిగినప్పుడు ఇంకా ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో 3 సైకిల్స్ అనేది చాలా బెస్ట్ అండి. ఏదన్నా మనకి సక్సెస్ రేట్ మ్యాక్సిమం 70% కన్సీవ్ అవ్వాలి అంటే ఆ 3 సైకిల్స్లో అనేది మనకి యూజువల్గా కన్సెప్షన్ అనేది వచ్చేస్తుంది. సో 3 సైకిల్స్ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్తే బెస్ట్ అండి. ఐవీఎఫ్లో కూడా అంటే లైక్ వాళ్ళ రిజర్వ్ పట్టి వాళ్ళ ఎగ్తో వెళ్ళాలా లేకపోతే డోనార్ ఎగ్తో వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఐవీఎఫ్ అంటే నార్మల్గా ఏం చేస్తామండి, యూజువల్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే ఏదన్నా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనకి అన్ని ఎగ్ సైజు అనేది యూనిఫామ్గా ఉండాలి అండ్ అదే కాకుండా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఇలా దాని తర్వాత ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాము. ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ 8 to 10 డేస్ అయిపోయినాక ఎగ్స్ అనేటిని అనస్థీషియా ఇచ్చి మనం బయటికి తీసుకుంటాము. తర్వాత స్పర్మ్తోని ఆ ఎగ్ని బయటనే కలిపి ఎంబ్రియో అనేది రెడీ అవుతుంది. ఈ ఎంబ్రియోని మళ్ళీ మనం తీసుకెళ్ళి గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అది అతుక్కుంది అంటే 15 డేస్ తర్వాత మనకి బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ అనేది వస్తుందండి. బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యాక అరౌండ్ 15 డేస్కి చేస్తాము. దాంట్లో మనకి పాజిటివా నెగటివా అనేది మనకి తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.